అత్యవసర మెజార్టీ వచ్చినా పర్లేదు, కూటమిగా అధికారంలోకి వచ్చినా పర్లేదు, కానీ అధికారం మాత్రం నాకే రావాలి, జగన్ని ఎట్టి పరిస్థితిలో ఓడించాలని చెప్పి చంద్రబాబు గారు ప్రార్థించుంటారు పలు దేవాలయాల సందర్శించడం. ఎందుకంటే ఆయన మీద కేసులు ఆయన జీవితంలో ఊహించనివి. గతంలో బిల్లీరావు వ్యవహారం దగ్గర నుంచి ఎన్నో రకాల కేసులు కోర్టుల్లో ప్రాథమిక దశలోనే తీసివేయబడ్డాయి, కొట్టివేయబడ్డాయి లేదా తిరస్కరించబడ్డాయి. అట్లాంటిది మొట్టమొదటిసారి ఆయన కేసు ఫేస్ చేయడం, జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి రావడం, ఆ తర్వాత మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆయన ఉపశమనం పొందగలిగారు. అందుకనినే జగన్ని అష్టదిగ్బంధనం చేయడంలో సర్వశక్తులు ఒడ్డారు. ఒకంత వెనక్కి తగ్గి అటు భారతీయ జనతా పార్టీతో ల్యాబీ మెయింటైన్ చేయడం కానీ, ఇటు జనసేనని కలుపుకు వెళ్ళడం కానీ, లోకేష్ని బాలయ్యని పక్కన పెట్టి మరి పవన్ కళ్యాణ్ వెంట పెట్టుకు తిరగడం కానీ చేసుకుని వచ్చారు. అంత సీరియస్ ఎఫర్ట్ తర్వాతన ఇప్పుడు జగన్ అధికారంలోకి వస్తే మాత్రం కేసులన్నీ కంటిన్యూ అవుతాయి. అయితే కేంద్రపు అండ ఉంటుంది. ఈ దఫా మళ్ళీ ఆయన జైలుకి పంపించడం సాధ్యం కాకపోవచ్చు. కేంద్రం ఒత్తిడి చేయొచ్చు జగన్ మీదన. ఇంకోటి కోర్టులలో కూడా ఎట్లాగా లిటిగేషన్స్ అన్నటువంటిది ఆల్రెడీ అలవాటైపోయింది కాబట్టి ఆపుకురావాలి. బట్ కేసులు అయితే కంటిన్యూ అవుతాయి. ఇట్లా జగన్ కేసులు ఎట్లయితే అప్పట్లో బిగినయ్యి ఇప్పటిదాకా సాగుతున్నాయో అట్లాగే కేసులు అయితే కొనసాగుతూ ఉంటాయి.